మార్కాపురం మండల పరిధిలోని పాఠశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను 13 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ తెలిపారు. అందరికీ నమస్కారం. మార్కాపురం మండలంలోని వివిధ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు 13 పోస్టులు మన మండలానికి మంజూరు కావడం అనేటువంటిది జరిగింది. ఉపాధ్యాయుల పోస్టులు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అసంపూర్తిగా ఉన్నాయో వాటిని భర్తీ చేసే నిమిత్తము మంజూరు కావడం అనేటువంటిది జరిగింది. ఇందులో 4 వచ్చేసి సెకండ్ గ్రేడ్ పోస్టులు మంజూరు కావడం జరిగింది. ఇవి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిచ్చిగుంటపల్లి, అలాగే మాలపాటిపల్లి, బోడపాడు, గజ్జలకొండ స్పెషల్ ఈ 4 పాఠశాలల్లో ఎస్జిటి పోస్టులు మంజూరు కావడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎస్ఏ బయాలజీ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ ఏకలవ్య కాలనీ, అలాగే జెడ్పీహెచ్ఎస్ వేములకోటలో మంజూరు కావడం జరిగింది. అలాగే సోషల్ వచ్చేసి దరిమడుగు జెడ్పీహెచ్ఎస్ దరిమడుగులో ఎస్సీఏ సోషల్ మంజూరు కావడం జరిగింది. ఎస్సీఏ ఇంగ్లీష్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ రాయవరము, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, ఎస్సీబీసీ కాలనీ, అలాగే మున్సిపల్ హై స్కూల్ వెంకటేశ్వర ఈ 4 చోట్ల ఇంగ్లీష్ పోస్టులు మంజూరు కావడం జరిగింది. అలాగే తెలుగు పోస్టులు ఎస్సీఏ తెలుగు వచ్చేసి 2 పాఠశాలల్లో మంజూరు కావడం జరిగింది. మున్సిపల్ హై స్కూల్ వెంకటేశ్వర పాఠశాల మరియు ఎస్సీబీసీ కాలనీలో ఎస్సీఏ తెలుగు. కాబట్టి ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 9, సెకండ్ గ్రేడ్ పోస్టులు వచ్చేసి 4, మొత్తం 13 పోస్టులు మంజూరు కావడం అనేటువంటిది జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్కు వచ్చేసి బీఈడి మరియు అలాగే టెట్ క్వాలిఫై అయి ఉండాలి. అలాగే సెకండ్ గ్రేడ్ పోస్టులకు వచ్చేసి టీటీసీ మరియు టెట్ క్వాలిఫై అయి ఉండాలి. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే గ్రామ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సెకండ్ గ్రేడ్ పోస్టులకు వచ్చేసి హాండోరియం 10,000గా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 12,500 చొప్పున హాండోరియం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 8 నెలల కాల పరిమితిలో పనిచేయవలసి ఉంటుంది. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసి ఇచ్చినట్లయితే దాన్ని డైరెక్ట్గా వారి హాండోరియం వారి అకౌంట్లకే జమ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనికి దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు మాకు 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మన ఎంఈఓ ఆఫీస్లోనే దరఖాస్తులు ఇవ్వవలసి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసేటువంటి సందర్భంలో ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారు, ఏ గ్రామానికి అప్లై చేస్తున్నారు అనేది స్పష్టంగా ఇవ్వవలసి ఉంటుంది. దాంతోపాటు స్థానికత తెలిసే దాంట్లో భాగంగా ఆధార్ కూడా ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.